మీరు మంత్రి అయ్యేవాడు. నేను టికెట్ అడగల, ఎమ్మెల్యే టికెట్ కూడా నేను అడగల. ఓకే, వద్దు అనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నాం. బాబు గారితో లోకేష్ గారితో మాట్లాడాం. మీరు వారిని అడగచ్చు, నేను కనీసం ఎమ్మెల్యే టికెట్ అడగల. ఏ షరతుగా నేను చేరా, నన్ను బాగా గౌరవం ఇచ్చారు, ప్రోత్సహించారు, టికెట్ ఇచ్చారు, అన్ని రకాల సహకారం అందించారు. ఓ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో ఎలాంటి సహకారం, అన్ని రకాల సహకారం అందించారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గౌరవంగా చూస్తున్నారు. ఓకే, ఇటీవల మీ మీద హత్యా ప్రయత్నం చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు నడిచినాయి అని వార్తలు చూసాం. ఎంతవరకు నిజం ఇది? మీరే చూశారు వీడియో. రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు అని ఒకరు అంటారు, చంపేద్దామని ఇంకోటి అంటాడు, రేపు ఉదయం మాట్లాడుకుందాం ఇంకోటి అంటాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ పూర్తి కాకముందే ఎవరి మీద నిందలు వేయటం నాకు ఇష్టం లేదు. నాకుండే అనుమానాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ నాకు అనుమానం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పేరు ఈ పేరు తీసుకొని వచ్చి వాళ్ళ చుట్టడం నాకు ఇష్టం లేదు. విచారణలు తేలుతాయి. రాజేంద్ర గారు ఒక్కటి అడుగుతాయి మళ్ళీ, ఒక రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు జర్నలిస్టు రాజేంద్ర గారిని హత్య చేస్తే డబ్బు అంటే ఆ వీడియో టీవీల్లో వస్తే మీకు ఎలా ఉంటుంది? నాకైనా అంతే కదా. చాలామంది చెప్తూ ఉంటారు నా ప్రాణాలంటే లెక్కలేదని. తెగించి పోరాటం వేరు, తెగించి పనిచేయటం వేరు. కానీ ఒక మనిషి 80 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా ఇంకో సంవత్సరం బతకాలని కోరుకుంటారు తప్ప చనిపోవాలని ఎవరు కోరుకోరు. నాకు తెలిసి అది ఏదైనా ఉంటే భారతదేశంలో మిలిటరీకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే రియల్ హీరోస్ వాళ్లే కాబట్టి వాళ్ళు సైతం బతికి పోరాటం చేయాలనుకుంటారు తప్ప మరణించాలనుకోరు. కానీ ఇద్దరులో మరణిస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద తేల్చాలని చెప్పని నేను పోలీసులను అడుగుతూ ఉన్నా. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు వస్తాయి. వారు తాగుబోతులు మాట్లాడుకున్నారు, వెనక ఎవరున్నారు, ఆ డబ్బులు ఎవరు ఇస్తామని ఎన్ని తేలాల్సిన అంశాలు. వాళ్ళు వీడియో తీసుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది. దానిలో కొంతమంది వీడియోలు తీసి వాళ్ళకి అంతర్గత గొడవలతో బయట పెట్టారని నేను భావిస్తున్నాను. ఓకే, దాంట్లో 9 మంది దాకా ఉన్నారు. ఒకరెవరో వీడియో తీసినట్టున్నారు. అవును, జూలై 1వ తారీఖు జరిగింది. ఈ సంవత్సరం జూలై 1వ తారీఖు. 2 నెలల తర్వాత వాళ్ళలో విభేదాలు ఏమొచ్చాయో, ఏం పంపకాల్లో తేడాలు వచ్చినాయి? కేవలం అలాంటివే ఉంటాయి, అంతకు మించి ఏముంటాయి? దొంగల మధ్య వాటాలు, హత్యలు చేసే వాళ్ళకి వాటాలు తప్ప వేరే ఏముంటాయి? వాళ్ళు గ్రహించారు బహుశా మిమ్మల్ని చంపేస్తే బాగా డబ్బు వస్తుంది అన్నటువంటిది. ఆ చర్చ చాలా లోతుగానే, చాలా స్పష్టంగానే జరిగింది. అరే మనం వేసేస్తే డబ్బు వస్తుంది కదా, ఇచ్చేవాడు ఉంటేనే కదా. అంతే కదా, ఆ డబ్బు ఇస్తాను వ్యక్తి ఎవరు అంతే. అలా కొంతమంది దీన్ని ఏదో డ్రామాగా వర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి రాజేంద్ర గారు రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడే మాటలకి అర్థం ఉండదు. జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నా, నేను అడగల వీడియో, అది వాళ్ళకి సమాధానం జర్నలిస్ట్ మనం అడుగుతూ ఉన్నా. ఆ వీడియో చూసిన తర్వాత అది నిజమా డ్రామానా మీకే స్పష్టంగా అర్థమైంది. రాజకీయ ప్రత్యర్థులు అంటారా, ఎలా ఉండాలి రాజకీయ రోజు అంటే, నా యొక్క కిడ్నీలో ఒక కిడ్నీ దానం చేసినా కూడా దీని వెనక ఏముందో, అరే కిడ్నీ దానం చేశాడే, ఏ సందర్భంలో మాట వస్తుంది చెప్తున్నారు. నేను కిడ్నీ దానం చేయలే. నేను ఏదైనా అవసరం వచ్చి నిజంగా నా కిడ్నీ దానం చేస్తే, ఒక కిడ్నీ దానం చేశాడే అని కూడా అభినందనలు ఉండవు. దానం వెనుక ఇంకేముందో, ఎన్ని కోట్ల ఆస్తి రాయించుకోవడానికి చేశాడు అన్నట్టు ఉంటది అది. అసలు ఇవాళ మొత్తం వ్యవస్థ అలా మారిపోతుంది. శ్రీధర్ రెడ్డి గారు పాజిటివ్ అనే దానికంటే నెగిటివ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు అదే అర్థం కాదు రాజేంద్ర గారు. నేను 14 నెలల్లో 300 కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు స్వీకరణ